అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు గుమ్మం ముందుకు వస్తారు. ఆ రోజు తప్పకుండా పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణుడికి పొత్తరిస్తారు. పొత్తర అంటే పొడి పదార్థములు అని. అలా ఇవ్వకపోతే కనీసం 2 చేతులు ఊపి చూపించాలి. ఇక శ్రాద్ధకర్మ చెయ్యవలసిన రోజు, వాళ్ళ శరీరం విడిచిపెట్టేసిన రోజు. ఆ రోజు కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలుసుకోవాలి. కర్త మగపిల్లవాడు. ఆ కారణం చేత వెనక పుట్టిన పిల్లల చేతులు పైకి పెట్టి ఆ మొట్టమొదట పుట్టినవాడు ఎవరుంటాడో వాడి చెయ్యి కింద పెట్టి ఇలా చెయ్యి తిప్పి బొటనవేలు మించి నీరు విడిచిపెడతారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం ఉంటుంది. ఇలా ఇస్తే దేవతార్చనం, ఇలా ఇస్తే భిక్ష, ఇలా ఇస్తే పితృకార్యంలో విడిచిపెట్టాడు. ఇలా విడిచిపెట్టిన నీరు ఏది ఉంటుందో అది పెద్ద కొడుకు చేతుల మించి పడుతున్నప్పుడు పితృదేవతలు ఆ నీళ్లు పట్టి తాగుతారు.